అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ నాకీ పెళ్ళొద్దు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. అన్నయ్య, గదిలో కుర్చీలో కూర్చుని పెళ్లి జాబితా రాసుకుంటున్న సుధాకరం క్షణంసేపు వెనక్కి తిరిగి చూశాడు. నువ్వా? రా అంటూ మళ్ళీ రాసుకోవటంలో మునిగిపోయాడు. సుజాత మెల్లగా వచ్చి అన్నగారు కూర్చున్న కుర్చీ వెనక నిలబడింది. ఏంటమ్మా? కొద్దిసేపైన తర్వాత తన వెనక నిశ్శబ్దంగా నిలబడిపోయిన చెల్లెలు గుర్తొచ్చి అడిగాడు. అన్నయ్యా. సుజాత పెదవులు అస్పష్టంగా కదిలి ఊరుకున్నాయి. నీ స్నేహితురాళ్ళందరికీ ఉత్తరాలు రాశావా? శుభలేఖలు పంపడంలో నేనెవరినీ మర్చిపోలేదు కదా? జాబితాలో ఏదో వస్తువు గుర్తొచ్చిన సుధాకరం మళ్ళీ చటుక్కున వంగి రాస్తూ అన్నాడు. మళ్ళీ 5 నిమిషాలు గడిచిపోయాయి. సుజాత అన్నగారు రాస్తున్న లిస్టు వంక చూస్తూ నిలబడిపోయింది. మర్చిపోయాను. నీకే రంగులిష్టమో చెప్పు. చీరలు పంపమని షావుకారికి కబురు పంపాలి. హఠాత్తుగా గుర్తొచ్చిన సుధాకరం ఆగిపోయి తలెత్తుతూ అన్నాడు. అన్నయ్య, నాకీ పెళ్ళొద్దన్నయ్యా. చాలాసేపట్నుంచి ఎదురుచూస్తున్న సుజాత ఎలాగో అనేసింది. వద్దా? తెల్లబోతూ చేతిలో పెన్ డ్రాయర్ మీద పెట్టేస్తూ అన్నాడు. అవును, నిజం. ఎలాగైనా ఈ పెళ్ళి ఆప్ చేసేయి. సుజాత మాటల కంటే ముందుగా మొహం ఎర్రబడింది. అంతకంటే ముందుగా కళ్ళు నేల మీదకి వాలిపోయాయి. తప్పు చేసిన దానిలా కళ్ళు వాల్చేసుకొని బొమ్మలా నిలబడిపోయిన చెల్లెలి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అతని కనుబొమ్మలు మధ్యకి ముడిపడ్డాయి. ఎడంచేయి చాచి చెల్లెలి చేతి పట్టి ముందుకు లాగుతూ, ఎందుకంట? అతను నీకు నచ్చలేదా? అన్నాడు. వరుడు నచ్చటం విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అందుకే అతను మాట వరుసకు కూడా చెల్లెల్ని అడగలేదు. ఓ విధంగా ఈ సంబంధం తమ స్థితికి ఊహకి మించింది. సుధాకరం మాటలకి అది కాదన్నట్లు తల అడ్డంగా ఊపింది. మరి ఏమడగాలో అతనికి అర్థం కావటం లేదు. సుజాత చెప్పటం లేదు. ఎందువల్లో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఫలానా కారణమంటూ ఉండాలిగా. ఇన్ని ప్రయత్నాలు చేసుకొని తాంబూలాలు పుచ్చుకొని లగ్నం నిర్ణయించుకున్నాక ఇప్పుడు అసలే ఆర్దోక్తిలో ఆగిపోయాడు సుధాకరం. నేనప్పుడే చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు కానీ వదిన కానీ అసలు సందే ఇవ్వలేదు. నాకీ పెళ్ళొద్దు, నాకిష్టం లేదు. అత్తయ్య తిట్లు శాపనార్థాలు నువ్వు మర్చిపోయావా? నేను మర్చిపోలేదు. గబగబా అనేసి గబుక్కున వెనక నుంచి అన్నగారు పిలుస్తున్నా లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోయింది. చెల్లెలు వెళ్ళిపోయిన దిక్కే అచేతనంగా చూస్తూ కూర్చుండిపోయాడు సుధాకరం. అంతకుముందు ఎంతో ఉత్సాహంతో కూర్చొని రాస్తున్న జాబితా హఠాత్తుగా అతనికి విసుగ్గా అనిపించింది. సుజాతకి ఈ పెళ్లి నిజంగా ఇష్టం లేదేమో. ఆ లేత మనసులోంచి మధుబొమ్మ ఇంకా చెరిగిపోలేదేమో. ఇష్టం లేని పెళ్లి చేసి సుజాతతో పాటు మరీ ముక్కు మొహం తెలియని వ్యక్తిని బాధ పెట్టడం దేనికి? హఠాత్తుగా అతనిలో నీరసం ప్రవేశించింది. జాబితా కాగితాన్ని మడిచి పుస్తకంలో పెట్టేసి లేచి లోపలికి వెళ్ళాడు. లోపల పెళ్లి తాలూకు పని మీద హడావుడిగా అటూ ఇటూ తిరుగుతుంది శాంత. శాంతకసలు బుద్ధి లేదు. తనేదో పనిలో ఉండి సుజాత అభిప్రాయం తెలుసుకోవటానికి వీల్లేకపోవచ్చు. కానీ శాంతకేమైంది? శాంతా! గుమ్మం బయట నుంచి కొంచెం కటువుగా వచ్చిన పిలుపుకి ఎవరితోనో మాట్లాడుతూ ఏదో పని చేస్తున్న శాంత తలెత్తి చూసింది. సుధాకరం కనుబొమ్మలు ఇంకా ముడిపడే ఉన్నాయి. ఏదో చికాకు కలిగితే తప్ప అలా ముడుచుకోవు. ఏంటండి? అంటూ శాంత యువతలకొచ్చింది. ఇలారా. గదిలోకి దారి తీస్తూ పిలిచాడు. శాంత భర్త వెంట లోపలికొచ్చింది. సుజాత పెళ్ళొద్దంటుందేంటి? భార్య మొహంలోకి సూటిగా చూస్తూ అడిగాడు. శాంత కళ్ళు కాసేపు తెల్లబోయినట్టు భర్త మొహంలోకి చూశాయి. ఎందువల్ల అలా అంటుంది? నిజంగా ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరిగి మటుకు ప్రయోజనమేంటి? అసలెందుకు వద్దంటుంది? మీరడగలేకపోయారా? అతనికి అర్థం కాని విషయాలు భార్య మీదికి నెట్టడం సుధాకరానికి అలవాటే. అడిగాను. అత్తయ్య తిట్లు శాపనార్థాలు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేనంటోంది. భార్య వంక చూస్తూ ఆగిపోయాడు. ఇంకేం మరి? తనకసలు పెళ్లి కాదని, అయినా అది సవ్యంగా ముగించదని తనలో ఓ అభిప్రాయం ఏర్పడినట్లుంది. ఇదివరకు 1-2 సార్లు నాతో కూడా అంది. అంతేనా? అన్నాడతను. అంతకంటే కారణం నాకు కనిపించటం లేదు. అయినా కనుక్కుంటాను. శాంత వెళ్ళిపోయింది. కారణం అదే అయితే పర్వాలేదు. జీవితంలో అనుకోకుండా దెబ్బతిన్న వాళ్ళకి ఆ పిరికితనం తప్పకుండా వస్తుంది. సుధాకరం మళ్ళీ లిస్టు తయారు చేయటంలో మునిగిపోయాడు. ఆ రాత్రి పడుకోబోతుండగా
కారణం అదే. అంతకంటే ఏం లేదు. మీరు కంగారు పడకండి. చచ్చిపోయిన మధు కంటే మేనత్త తిట్లు అమ్మాయి మీద ఎక్కువగా పనిచేశాయి. అంతే అంది శాంత. అంతే కదా? సుధాకరం నిట్టూరుస్తూ అన్నాడు. సుజాత అతనికి ఒక్కగానొక్క చెల్లెలు. ఆ అమ్మాయి సంతోషం కోసం, సుఖం కోసం తనేదైనా చేయగలడు. ఏదైనా నువ్వు దానికి ధైర్యం చెప్పు. అసలే ఉట్టి పిరికిది. ఏవేవో ఊహించుకొని కంగారు పడుతుంది. పక్కకు ఉత్తికిలి పడుకుంటూ అన్నాడు. రేపు తను కూడా సుజాతకి ఈ విషయం మీద కాస్త ధైర్యం చెప్పాలి అనుకుంటూ. సుధాకరం గదిలో పెద్ద లైటు తగ్గి బెడ్ లైటు వెలగటం తన గదిలో కిటికీ దగ్గర నిలబడ్డ సుజాత గమనిస్తూనే ఉంది. ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించుకుంది. నిద్రలో లేచి ఏడుస్తున్న బాబుని శాంత జోకొట్టింది. బయట పిండారబోసినట్లున్న వెన్నెల్లో సర్వప్రపంచం సుఖశాంతులతో విలసిల్లుతున్నట్లుగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. కావాలని ఎంత ప్రయత్నం చేసినా సుజాతకి నిద్ర రావటం లేదు. తనెలాగో అన్నయ్యకి చెప్పేసింది. చెప్పకపోతే ఎలా? ఈ పెళ్ళి ఆగిపోగానే తనకసలు పెళ్ళొద్దని, సంబంధాలే చూడొద్దని అన్నయ్యకి గట్టిగా చెప్పాలి. ఆ రోజు బావతో తన పెళ్లి కోసం లగ్నం పెట్టినప్పుడు తన్ని పెళ్లి కూతుర్ని చేసిన రోజున దురదృష్టవంతురాలివి అని జీవితం తన నుదుటి మీద గీసిన ఎర్రటి గీతని ఎవరు మర్చిపోయినా తనెలా మర్చిపోగలుగుతుంది? అసలు మొట్టమొదట్లో టైఫాయిడ్ జ్వరంతో చావు బ్రతుకుల మీదున్న తండ్రిని తన మేనత్త విశాలక్ష్మమ్మ గారు చూడటానికి రావటంతో అసలు కథ ప్రారంభమైంది. అంతకుముందు ఎవరూ సుజాతని మధు భార్యగా ఏదో 1-2 సార్లు తమాషాగా తప్ప అనుకోలేదు. ప్రసాదరావు గారికి కూతురు కొడుకు ఇద్దరూ 2 కళ్ళు. సుధాకరం BA పూర్తి చేసి ఆర్థిక పరిస్థితుల వల్ల పై చదువులకెళ్ళలేక BED పాస్ అయ్యి ఉన్న ఊళ్ళో బెజవాడలోనే స్కూలు టీచర్గా జీవితానికి బాట వేసుకున్నాడు. సుధాకరం కుటుంబానికి తగ్గ పాయలోంచే వచ్చిన శాంత ఆ కుటుంబంలో వ్యక్తిగా కలిసిపోయింది. కూతురికి మటుకు ఎలాగైనా మంచి సంబంధం తీసుకురావాలని ప్రసాదరావు గారు కలలు కనేవారు. అనుకోకుండా విషజ్వరం మహమ్మారిలా వచ్చి ఆయన నెత్తికెక్కి కూర్చోవటంతో ఇష్టం లేకపోయినా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధపడక తప్పలేదు. తన పరిస్థితిని గమనించుకునే గుంటూరు నుంచి చెల్లెల్ని వెంటనే రమ్మని ఉత్తరం రాశారు. ఏ అవసరం వచ్చినా వెంటనే వచ్చి అన్నగారిని ఆదుకునే విశాలక్ష్మమ్మ గారు ఉత్తరం చూడగానే బయలుదేరొచ్చింది. బ్రతుకుతాననే ఆశ లేదు విశాల. సుజాతని ఏం చేసిపోవాలో తోచడం లేదు. కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటూ అన్నారాయన చెల్లెలతో. అదేంటి? చెట్టంత కొడుకుని కళ్ళెదుట పెట్టుకుని అలా మాట్లాడతాడే? విశాలాక్ష్మమ్మ గారికి అది నచ్చలేదు. పోనీ మధుకి చేసుకోమని మనసులో ఉంటే అది పైకి చెప్పచ్చుగా. అన్నగారి నోటి నుంచే అది వినాలనుకున్న ఆవిడ కూడా ముభావంగా ఉంది. అదీ కాకుండా పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న సుజాత అంటే ఆవిడికి సదభిప్రాయం లేదు. చివరికి 2 రోజుల్లో మృత్యుముఖంలోకి వెళ్ళిపోతాననగా ప్రసాదరావు గారు ఆ విషయం ఎత్తారు. చూద్దాంలే అన్నయ్య, దానికోసం నువ్వు బెంగ పెట్టుకోకు అన్నారావిడ. సుధాకరం పసివాడే తల్లి. కాస్త నువ్వు దయతలచకపోతే వాడు బరువెత్తలేడు. వెనక ఆస్తిపాస్తులేం లేవు. రెక్కలు తప్ప వాడికి ఏమీ ఇవ్వలేకపోయాను. దుఃఖంతో ప్రసాదరావు గారి గొంతు బొంగురుపోయింది. అవిచ్చావు చాలదు, దిగులు పడకని చెప్తున్నానుగా. నువ్వనుకోలేదు గాని లేకపోతే ఈ పాటికి వాళ్ళిద్దరి పెళ్ళి ఎప్పుడూ అయిపోయేది. నాకు మటుకు ఎవరున్నారు అంది. అందులో నువ్విదివరకు మధుని కాదని సంబంధాలు చూశావు. ఇప్పుడు వాడే కావలసొచ్చాడు అనే ఎత్తుపొడుపుంది. చివరికి ఏ నిర్ణయం నిశ్చయం కాకుండానే ప్రసాదరావు గారు పోయారు. ఆ 10 రోజులు ఉండి విశాలక్ష్మమ్మ గారు వెళ్ళిపోయారు. వెళ్లే ముందు సుధాకరం పెళ్లి సంగతి ఎత్తబోతే, నాన్న సంవత్సరికాలు కానివ్వు, ఇప్పుడు తొందరేంటి అని ఆవిడ వెళ్ళిపోయింది. సంవత్సరం ఇట్టే తిరిగిపోయింది. విశాలక్ష్మమ్మ గారి పరిస్థితి కూడా మారిపోయింది. అనుకోకుండా కలప వ్యాపారంలో పెట్టిందానికి రెట్టింపు లాభం వచ్చింది. డబ్బెప్పుడు సాధారణంగా ఊరికే రాదు. హోందాని, పరువు ప్రతిష్టలని వెంట పెట్టుకుని మరీ వస్తుంది. విశాలక్ష్మమ్మ గారి పని అంతే అయింది. డబ్బుతో పాటు వ్యాపారం పెద్దదయింది. పరిచయాలు పెరిగాయి. సంఘంలో మంచి మంచి హోందా గల మనుషులు మిత్రులయ్యారు. కూతుళ్ళున్న కొంతమంది తండ్రుల దృష్టి మధు మీద పట్టం ఆవిడ గమనించకపోలేదు. కానీ మధుకి ఇవేవీ పట్టలేదు. మామయ్య పోయినప్పుడు వెళ్ళినప్పటినుంచి సుజాతను అతను భార్యగా నిర్ణయించుకున్నాడు. ఈ లాభాలు, హోందాలు అదృష్టవంతురాలైన సుజాత రాగకి సన్నాహాలు అనుకునేవాడు.
అదే సుధాకరానికి ఉత్తరంలో రాసేవాడు కూడా. సుధాకరం విశాలాక్ష్మమ్మ గారి మౌనం చూసి జంకిన మధు ఉత్తరాలు నిశ్చింతగా ఉండేట్లు చేశాయి. మరో ఏడాది గిర్రున తిరిగిపోయింది. ఈ లోపల మధు ఏదో పని పెట్టుకుని అడపాదడపా బెజవాడ వచ్చి పోయేవాడు. ఆ ఇంట్లో వివాహం కాకపోయినా మధుని ఇంటల్లుడుగానే అందరూ చూసేవారు. సుజాత సరే సరి, మధు వచ్చాడని తెలిస్తే చచ్చినా గదిలోంచి బయటకొచ్చేది కాదు. ఏయ్, అంత సిగ్గైతే ఎలా? చూస్తూ ఉండు, ఆ 3 ముళ్ళు వేసేసి నీ సిగ్గు నిమిషంలో ఎగరకొట్టేస్తాను. ఎప్పుడూ అనుకోకుండా కనిపించిన సుజాత చెయ్యి గట్టిగా పట్టుకుంటూ అనేవాడు. మొహమంతా ఎర్రపడిపోగా సుజాత చెయ్యి లాక్కొని పారిపోయేది. ఈసారి మధు కోరిక మీదనే సుధాకరం మేనత్త పేరిట వివాహానికి ముహూర్తం ఏర్పాటు చేయించటానికి అనుమతి కోరుతూ ఉత్తరం రాశాడు. తిరుగుటపాలో విశాలాక్ష్మమ్మ గారి దగ్గర్నుంచి ఘాటుగా సమాధానం వచ్చింది. అందులో మొదట్లో మధుని కాదని సుజాతకి సంబంధాలు వెతికిన విషయాలు గుర్తు చేస్తూ, ఇప్పుడు మధుకి సుజాత కంటే 1,00,000 రెట్లు విలువైన సంబంధాలు వస్తున్నాయని, ఎలాంటి పరిస్థితుల్లోనూ సుజాత ఆ ఇంటి కోడలు కాలేదని, ఏదైనా ఆర్థిక ఇబ్బంది వల్ల బాధపడుతున్నట్లయితే సుజాత పెళ్లికి తను సంతోషంగా సాయం చేస్తానని, మరో సంబంధం చూసుకోమని రాసింది. ఉత్తరం చూస్తుండగానే అందులో అక్షరం అక్షరం ఇచ్చే అర్థం అవగాహన చేసుకుంటూనే సుధాకర్ మండిపడ్డాడు. రోషంతో అతని నరనరం ఉనికింది. మధు ఇష్టాన్ని గ్రహించబట్టి గాని, లేకపోతే ఏనాడు తమ సుజాతని బలవంతాన కట్టబెట్టాలనుకోలేదు. పైగా డబ్బు సాయం చేస్తుందట. డబ్బు సాయం. తను మరీ అంత అధమస్థితిలో లేనని వెళ్ళి చెప్పాలనిపించింది. కానీ ఇందులో మధు అభిప్రాయం తెలుసుకుందే తొందరపడకూడదని నిర్ణయించుకొని తల్లి రాసిన ఉత్తరాన్ని మధు పేర పోస్టు చేశాడు. ఆ సాయంత్రం కాలేజీ నుంచి మామూలుగా కంటే త్వరగా వచ్చేసిన మధు సరాసరి వంటింటి దగ్గరికి వెళ్ళి, ఈ ఉత్తరం నువ్వు రాసిందేనా అమ్మా అని అడిగాడు. క్షణంసేపు అర్థం కాని విశాలమ్మ గారు, ఏం ఉత్తరం అంటూ తీసుకుని కొయ్యబారిపోయింది. సుధాకరం ఇలాంటి పని చేస్తాడనుకోలేదు. అయినా మునిగిపోయిందేం లేదు. అవును, ఏ అంది తల్లి తను సరిచేసుకుంటూ. ఇంతవరకు ఏ విషయంలోనూ నా మాట కాదనలేదు. ఇందులోనూ కాదనటం నాకిష్టం లేదు. సుజాత తప్ప ఇంకెవ్వరూ ఈ ఇంటి కోడలుగా రాలేరు. తర్వాత నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. ఆవిడ స్థానువులో నిలబడిపోయింది. 10 రోజులు గడిచిపోయిన తర్వాత విశాలాక్ష్మమ్మ గారు సుధాకరం పేరిట లగ్నాలు ఇష్టం వచ్చినప్పుడు నిర్ణయించుకోవచ్చని, పెళ్లి మధుకి ఏ పద్ధతిలో అంగీకారమైతే అదే పద్ధతిలో జరిపించవచ్చని, ఏ విషయంలోనూ తన ప్రసక్తి లేదని, 2 వైపులా పెత్తనం వహించి ఇష్టం వచ్చినట్లు చేసుకోమని రాసింది. సుధాకరం ఆ ఉత్తరం చూసి తెల్లబోయాడు. ఆ ఇంట్లో విశాలాక్ష్మమ్మ గారి విలువ, వ్యక్తిత్వం గ్రహించిన అతను అత్తయ్యకి ఇష్టం లేనప్పుడు అలా చేసుకోవటం మంచిది కాదని, సుజాత వెళ్ళబోయే కుటుంబం భోగభాగ్యాల మాట ఎలా ఉన్నా ప్రేమానురాగాలతో ప్రతి వ్యక్తి ఆహ్వానించేటట్లుండాలని మధు పేరిట ఉత్తరం రాశాడు. మర్నాటి సాయంత్రానికి మధు ఊడిపడ్డాడు. వస్తూనే సుధాకరం మీద విరుచుకుపడ్డాడు. నువ్వు ఏం తక్కువ తినలేదు. అమ్మని మించినట్లే ఉన్నావు. మీ ఇద్దరిని సర్దలేక జవాబులు చెప్పలేక నా ప్రాణం పోతుంది. ముందు పెళ్లి కాని, తర్వాత అమ్మ సంగతి నేను చూసుకుంటాను. మీ చెల్లెలికేమీ పర్వాలేదయ్యా మహానుభావ అన్నాడు. సుధాకరం తృప్తిగా నవ్వాడు. లగ్నాలు నిర్ణయించుకున్న తర్వాత మధు వెళ్ళిపోయాడు. ఇందులో మేనమామ తనకు అసలేం పట్టనట్లు ఎటూ చెప్పకపోవటం సుధాకరానికి చాలా బాధ కలిగించింది. లగ్నం నిర్ణయించటం జరిగింది. తనకందినంతవరకు ప్రతి విషయంలోనూ మేనత్తని సంతృప్తిపరిచే విధంగా ఉండాలనే సుధాకరం ప్రయత్నం చేస్తున్నాడు. తిథి వార నక్షత్రాలు మంచివని చెప్పి పురోహితుడు పెళ్లికి 4 రోజుల ముందే సుజాతని పెళ్లి కూతుర్ని చేయించాడు. వేడుక చాలా వినోదంగా జరిగింది. శాంతకి పిల్లాడిని దగ్గరికి తీసుకునే తీరుబడి కూడా లేదు. సాయంత్రం 5 అయింది. పెళ్లి కూతురుతో పాటు పేరంటాళ్ళందరికీ కూడా శాంత గాజులు వేయిస్తోంది. మొదట పెళ్లి కూతుర్ని కానివ్వమ్మా అంది పెద్ద ముత్తైదువ. గాజులమ్మే అతను సంచి లోపల నుంచి రంగురంగు గాజులు తీసి సుజాత చేతికి ఎక్కిస్తున్నాడు. ఇంద్రధనస్సుల 7 రంగులు వచ్చేట్లు వెయ్యి శాంత పురమాయిస్తుంది. అలాగేనమ్మా అన్నాడు ఎర్రగాజులు తీస్తూ. వచ్చిన పేరంటాళ్ళందరూ ప్రస్తుతం ఆడపిల్లల గురించి, వాళ్ళ కాబోయే పెళ్లిళ్ళ గురించి, అందులో సాధక బాధకల గురించి లోకాభిరామాయణం చెప్తున్నారు. ఇంతలో వాకిట్లోంచి ఎవరో శాంతని పిలిచి గుంటూరు నుంచి మనిషొచ్చారని, సుధాకరం మాట్లాడుతున్నారని చెప్పారు.
కాబోయే పెళ్లివారి దగ్గర నుంచి మనిషి రావటం ఎవరికీ ఏమంత ఆశ్చర్యం కలిగించలేదు. అందులో అయిన వాళ్ళు, రెండు పక్కలా కావలసిన వాళ్ళు, ఏ కబుర్లైనా ఉండొచ్చు. కాని శాంత లేచి వెళ్ళింది. 10 నిమిషాలు గడిచిపోయాయి. గాజులతను నీలం రంగు గాజు తీసి సుజాత చేతికెక్కించాడు. ఇంతలో బయట నుంచి శాంత హడావుడిగా లోపలికొచ్చి, ఇదిగో ఆపు, వేసినవి చాలే అంది. ఏంటది? ఎందుకు? అదో రకంగా మారిపోయిన శాంత మొహంలోకి చూస్తూ ఎవరో ఆదుర్తగా అడిగారు. ఆపేసెయ్యి, పెళ్ళి ఆగిపోయిందట, మనిషొచ్చాడు. సుజాత ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. నీలం రంగు గాజు ఎక్కిస్తున్న గాజులతను కూడా ఎక్కిస్తున్న గాజు సగంలో ఆపేసి గుడ్లు పెట్టుకుని చూస్తూ ఉండిపోయాడు. క్షమించండి, పిల్లవాడి తల్లికి ఒంట్లో బాగాలేదట, మమ్మల్ని ఉన్నపలంగా బయలుదేరి రమ్మని కబురొచ్చింది. సుజాత, నువ్వు లేచి లోపలికెళ్ళు. ఎలాగో గబగబా అనేసి శాంత లోపలికి వెళ్ళిపోయింది. వచ్చిన వాళ్ళంతా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. మరో అరగంటలో శాంత కోరిక మీద ఇల్లంతా ఖాళీ అయిపోయింది. వచ్చిన వాళ్ళంతా తలో విధంగా గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోయారు. వదినా, అత్తయ్యకేమైంది? గబగబా పెట్టి సర్ది తలుపులు వేసి ప్రయాణానికి సిద్ధమవుతున్న వదిన గారిని అడిగింది సుజాత. అత్తయ్యకి కాదమ్మా, బావకి బావుండలేదట. మరెంతవరకు నిజమో, నువ్వు కంగారు పడకు. ముందా వేషం తీసేసి మామూలు బట్టలు వేసుకునిరా. సుజాత మీద తన మాటలు ఎలా పనిచేశాయో గమనించకుండానే వెళ్ళిపోయింది శాంత. వేషమా? పొద్దుట్నుంచి తన ప్రాణాలు తీసి వద్దు మర్రు అంటున్నా వినకుండా కేకలేసి బుజ్జగించి బలవంతాన్ని కూర్చోపెట్టి చేసిన అలంకరణ వేషమా? అసలు బావకేమైంది? సుజాత ప్రశ్నలకి ఎవరూ సమాధానం చెప్పట్లేదు. ఆ రాత్రి అందరూ వచ్చిన మనిషితో గుంటూరు బయలుదేరి వెళ్లారు. ఆ బయలుదేరటంలోనే తన మొహాన అదృష్టవంతురాలు అనే పదం తుడిచేసుకోవటానికి వెళ్తోందని సుజాతకి తెలీదు. వచ్చిన మనిషి మధు ఆ ఉదయం గుండాగిపోయి మరణించాడని చెప్పలేదు. వెళ్ళగానే చావు కబురు వినాల్సొస్తుందని సుధాకర్ కల్లో కూడా ఊహించలేదు. అదే మాత్రం ఊహకందినా వెంట చెల్లెల్ని, భార్యని తీసుకెళ్లేవాడు కాదు. వాకిట్లో వాళ్ళని చూస్తూనే విశాలాక్ష్మమ్మగారు శోకంతో శివమెత్తినట్లయింది. చెట్టంత కొడుకు హఠాత్తుగా గుండాగి చచ్చిపోయి శవంగా మారిపోతే, ఆ శవాన్ని నిర్దయగా కాల్చి పారేస్తే ఈ లోకం ఇంకా ఇలాగే ఉండిపోవటం ఎందుకో ఆవిడికి అర్థం కావటం లేదు. కొడుకు చావుతో దాదాపు పిచ్చిదైపోయినావిడ సుధాకర్ని చూస్తూనే మీద కురికింది. మీరే నా బిడ్డని పొట్టన పెట్టుకున్నారు. ఇదిగో ఇదిగో ఈ రాక్షసి మూలంగానే వాడు చచ్చిపోయాడు అంటూ సుజాతని చేయి పట్టి గుంజింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి అంతా తెల్లబోయారు. సుజాత భయంతో అన్నగారి గుండెలకి బల్లిలా అంటుకుపోయింది. నీ మొహానికి పెళ్ళట, నీ మొహంలో వాడి చావు రాసిపెట్టుందని నాకెప్పుడో తెలుసు. అందుకే వద్దంటే వాడు విన్నాడా? ఇప్పుడు అనుభవిస్తుందెవరు? నీకేంటే, నువ్వు రేపు ఈ పాటికి పెళ్లి చేసుకుని బాగానే ఉంటావు. అయినా ఏం చేసుకుంటావులే. ఎలా చేసుకుంటావో నేను చూస్తాను. వాడు కూడా నా కొడుకు మళ్ళీ 3వ నాటికి చావకపోతే నా పేరు విశాలమ్మే కాదు, చూడు. వడగళ్ల వానలా ఆవిడ సుజాత మీద కురిపిస్తున్న శాపనార్థాలని వినలేక ఎవరో సుజాతని అక్కడ్నుంచి అవతలికి లాక్కుపోయారు. ఆ రాత్రికి రాత్రే భార్యని, చెల్లెల్ని వెంట పెట్టుకుని బెజవాడ తిరిగొచ్చేశాడు సుధాకర్. జరిగిన ప్రయత్నాలు వృధా అయ్యాయి అనే కంటే చెల్లెలి జీవితం ఇలా భగ్నమైపోయిందే అన్న బాధ ఎక్కువైంది సుధాకర్కి. జీవితం పక్కవాటుగా వచ్చి అనుకోకుండా కొట్టిన ఈ దెబ్బకి సుజాత మనసు దిమ్మెరపోయింది. చాలా రోజుల వరకు మతిపోయిందాన్లా గదిలో అలా గంటలు గంటలు కూర్చుండిపోయేది. 2 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. జరిగిన ఈ సంఘటన కూడా పాతబడిపోయింది. శాంత ప్రోద్బలంతో మళ్ళీ సుధాకర్ సుజాత కోసం సంబంధాలు వెతకసాగాడు. విశాలాక్ష్మమ్మగారు 1000 నాలుకలతో సుజాత దురదృష్టాన్ని చాటటం మానలేదు. 1-2 సంబంధాలు కుదరపోయి ఈ సంగతి తెలిసి వెనక్కి జంకాయి. రోజులు గడుస్తున్న కొద్దీ తన చెల్లెలు దురదృష్టవంతురాలు కాదని, దాంతో జీవితం పంచుకునే అవకాశం లేని మధే దురదృష్టవంతుడని అనిపించేలా సుజాత జీవితం చక్కదిద్దాలని సుధాకర్లో గట్టి పట్టుదల ఏర్పడింది. కానీ ఎవరు ఎలా అనుకున్నా సుజాత మనస్సులో విశాలాక్ష్మమ్మగారి తిట్లు శిలారూపం ధరించాయి. ఆవిడ బాధ తన పాలిట శాపంగా మారి జీవితాంతం తనెక్కడున్నా తనకి సుఖం లేకుండా చేస్తుందనే నమ్మకం ఏర్పడిపోయింది. అది తెలిసి ఇంకో వ్యక్తిని దానికి బలి చేయటం సుజాతకిష్టం లేదు. అందుకే ఇవాళ అన్నగారితో అలా నిస్సంకోచంగా నాకీ పెళ్ళొద్దు అని చెప్పగలిగింది. సుజాత అదృష్టమో దురదృష్టమో
దానికి సవ్వాలంటున్నట్లుగా నిశ్చయమైన ఈ సంబంధం చూస్తే సుధాకర్కి కూడా మతిపోయినంత పనైంది. పెళ్ళికొడుకు శేఖరానికి ఉన్న డబ్బుకి ఇనప్పెట్టికి కాపలాగా అన్నట్టు ఒక్క ముసలామ తప్ప ముందు వెనక ఎవరూ లేరు. బోలెడంత ఆస్తితో పాటు మంచి సంస్కార హృదయం కూడా కలిగి ఉండటం అతని ప్రత్యేక లక్షణం అనిపిస్తుంది. ఆడవాళ్ళకి చదువు కంటే అందం, అందం కంటే గుణం ప్రధానమనే మనిషి అతను. విదేశాలకు వెళ్ళొచ్చి హైదరాబాదులో ఉన్న పెద్ద కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతనెంత ఆధునిక భావాలు కలవాడో వాళ్ళ బామ్మ అంత పాతకాలపు మనిషి. అటు బామ్మని తృప్తిపరుస్తూ ఇటు తన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగల వ్యక్తి కావాలి అతనికి. కానీ ఎంత వెతికినా అటో ఇటో తప్ప అలాంటి మధ్య రకం మనుషులు దొరకటం లేదు. వెతికి వెతికి విసిగిపోయిన అతను అసలు బామ్మ బ్రతికున్నన్నాళ్ళు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయానికొచ్చాడు. సుధాకరం స్నేహితుడైన రంగధామానికి శేఖరం కూడా కావలసినవాడు. ఏదో మాటల మీదుగా ఓసారి హైదరాబాద్లో కలుసుకున్నప్పుడు ఇలా తన స్నేహితుడి చెల్లెలు ఓ అమ్మాయి ఉందని, ఒక్క పిల్ల చాలా బాగుంటుందనే విషయం తప్పిస్తే ఇహ ఏ విషయంలోనూ శేఖరంతో సరితూగలేరని కూడా చెప్పాడు. బెజవాడ వెళ్ళి చాలా సంవత్సరాలైంది. ఓసారి చూసినట్టు ఉంటుంది, పెళ్లి కూతుర్ని చూసినట్లు ఉంటుందనుకున్న శేఖరం చూడటానికి వస్తారని కబురు చేశాడు. శేఖరం స్థితిగతులు రంగధామం వర్ణించి చెప్తుంటే సుధాకరం ఊ అనగాని ఆ అనగాని అనలేదు. మరీ అంత పైగా ఉన్న సంబంధం అతని ఊహకందనిది. కాని రంగధామం పట్టు వదల్లేదు. శేఖరాన్ని తీసుకొచ్చాడు. సన్నగా పొడుగ్గా రివటాలా ఉన్న సుజాత క్షణంసేపు శేఖరం కళ్ళల్లోకి చూసి అవి తన వైపే ఆసక్తిగా చూస్తున్నాయని గ్రహించి వెంటనే కళ్ళు పక్కకి తిప్పేసుకుంది. ఆ తిప్పేసుకోవటంలోనే శేఖరం మనసు కూడా ఆ చూపుల వెంబడి వెళ్ళిపోయిందనే చెప్పాలి. స్వదేశంలోనూ విదేశాల్లోనూ శేఖరం చాలామంది అందమైన ఆడవాళ్ళని చూశాడు. కానీ ఇలా చాలా సాధారణంగా ఉన్నట్లుండి ఒక్క చూపుతో పదే పదే తన వైపు చూసేలా చేసే మహా సౌందర్యాన్ని ఎక్కడా చూడలేదు. ఉన్న అరగంటలో శేఖరానికి సుజాత వైపు నుంచి కళ్ళు తిప్పుకోవటం చాలా కష్టమైంది. చూసి వెళ్ళగానే ఆ సాయంత్రమే రంగధామం చేత కబురు చేశాడు. పిల్ల నచ్చిందని, మిగతా విషయాలు వచ్చి మాట్లాడమని. శేఖరం మిగతా విషయాలు అనటంలో గల ఉద్దేశం లగ్నం ఎప్పుడు వీలుగా ఉంటుంది, పెళ్లి ఎక్కడ చేస్తారు అని మటుకే. ఆ పై విషయాలు సుధాకర్ శక్తి సామర్థ్యాల వరకు వదిలేశాడు. సంబంధం అవును అనుకుని ఇంటికొచ్చేస్తుంటే సుధాకర్కి మతిపోయినంత పనైంది. తను చేసింది తనకే నమ్మకం ఏర్పడటం లేదు. సుజాత శేఖరం లాంటి వాడిని పొందబోతుంది అంటే అతనికి ఊపిరి పీల్చుకోవటానికి కానీ, ఈ విషయం ఇంకొకరికి చెప్పాలని కానీ అనుకోవటం కూడా భయంగా ఉంది. అందుకే ఈ పెళ్లి విషయం ఎవరో మరీ ముఖ్యులు అనుకున్న వాళ్ళకి తప్ప బంధువులందరికీ తెలియపరచలేదు. విశాలాక్షమ్మ గారికి అసలు కబురే తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. చాలా స్వల్ప వ్యవధిలో లగ్నం నిర్ణయించబడింది. శేఖరం బామ్మగారొచ్చి పిల్లని చూసుకుని సంసారపక్షంగా ఉందని తృప్తిపడి వెళ్ళిపోయింది. పెళ్లి పనులు చాలా నిరాడంబరంగానే ప్రారంభమైన శాంతకి సందడి తప్పలేదు. ఆ సందట్లో అసలెవరూ సుజాత గొడవ పట్టించుకున్నట్లే లేదు. తనకి పెళ్లి ఇష్టం లేదని మొదట్లో వదనగారికి చెప్పాలని సుజాత చాలా ప్రయత్నించింది. కానీ అవకాశం చిక్కలేదు. ఓవైపు లగ్నం దగ్గర పడిపోతుంది. ఏ సమయంలో ఎలాంటి కబురు వినాల్సొస్తుందోనని సుజాత శరీరంలో నరనరం వణికిపోతుంది. పెళ్లి ఏదో కారణం చేత తనే ఆపేస్తే బాగుండు అనిపిస్తోంది. అందుకే ఎలాగో అన్నగారికి చెప్పేసింది. సుజాత మాటలు సుధాకరం చెవిన పడినట్లు లేదు. అతను మామూలుగానే ఉన్నాడు. మధ్య మధ్య మటుకు ఏదో గుర్తొచ్చిన వాడిలా శాంత, సుజాత ఏది, ఏం చేస్తుంది అని మటుకు అడిగేవాడు. అలా అడగటంలో ఓ కన్ను చెవి చెల్లెలి వైపు ఉన్నాయని అర్థమయ్యేది. శాంతకు అసలు సుజాత వైపు కళ్ళెత్తి చూసే తీరుబడి కూడా లేదు. సుజాత అనుకున్నట్లుగా ఈ పెళ్లి ఆగేట్లు లేదు. ఉరిశిక్ష దగ్గర పడుతున్న ఖైదీ గుండెలా సుజాత బిగపట్టుకొని ఆ క్షణం కోసం ఎదురు చూస్తోంది. అలా బిగపట్టుకుని చూస్తుండగానే ముహూర్తం దగ్గర పడింది. పెళ్ళికొడుకు తరలి వచ్చాడు. మంగళ వాయిద్యాలు మోగాయి. ఇద్దరి మధ్య అడ్డుగా పురోహితులు పట్టుకున్న సన్నటి తెర జారిపోయింది. ఎదురుగా తెల్లగా పొడుగ్గా పసుపు బట్టలతో ఆరోగ్యంగా బలంగా ఉన్న చేతులతో మంగళసూత్రం పట్టుకుని శేఖరం నిలబడ్డాడు. క్షణంసేపు సుజాత కళ్ళెత్తి చూసింది. అతని కళ్ళల్లో పెదవుల మీద చిరుదరహాసం మెరిసింది. అప్పటికే నీళ్లు నిండిన సుజాత కళ్ళు కిందకి వాలిపోయాయి. పురోహితులు గొంతెత్తి మంత్రాలు చదివారు.
సీతమ్మ పెళ్లి కూతురాయనే అని బిగ్గరగా బ్యాండ్ మేళం పాడింది. శేఖరం చేతులు సుజాత మెల్లో 3 ముళ్ళు వేసేశాయి. సుజాత చెవులకి మేనత్త తిట్లు, శాపనార్థాలు 1000 కంఠాలతో మంత్రాల ఘోషగా వినిపించాయి. మిగతా తతంగం ఎలాగో పూర్తయింది అనిపించి తడబడుతున్న అడుగులతో, తూలిపోతున్న శరీరంతో సుజాత వదినగారి సాయంతో లోపలికి వెళ్ళిపోయింది. భోజనాలైన తర్వాత పూజగదిలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న పెళ్లికూతురు దగ్గరికి శేఖరం బామ్మగారొచ్చి కూర్చుంది. ఆవిడ మొహం ఆనందంతో ఇంత చేసుకొని, వాడికి జన్మలో అసలు పెళ్ళే కాదనుకున్నానే అమ్మాయి. నాకేం తెలుసు, భగవంతుడు నిన్ను పుట్టించి ఈ మారుమూల పెట్టాడని, దానికోసం వెర్రి సన్నాసి దేశాలన్నీ గాలిస్తున్నాడని. సుజాత అంటే ఆవిడికెంత తృప్తి, సంతోషం కలిగాయో ఆనందంతో తెరుచుకున్న ఆ బోసి నోరే చెప్తోంది. మళ్ళీ ఈ రోజులకి మునిమనవడిని ఇవ్వకపోయావంటే చూసుకో, నీ పని చెప్తా. బొమ్మలా కూర్చున్న సుజాత ఆవిడ వైపు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూడసాగింది. రేపు శేఖరానికి ఏదన్నా అయితే ఈవిడ మొహం ఎలా మారిపోతుంది? ఇప్పుడు కనిపిస్తున్న ఈ సంతోషం తన పాలిట మళ్ళీ శాపంగానో ద్వేషంగానో మారిపోతుంది కాబోలు. ఆలోచించి చూస్తే అదృష్టానికి దురదృష్టానికి వెంట్రుకవాసి తేడా అంతే. అది గ్రహించిన వాళ్ళకే తెలుస్తుంది. సాయంత్రం దంపతులిద్దరూ సుధాకర్కి నమస్కరించటానికి వెళ్లారు. వాళ్ళు శాంతం వంగకుండానే ఇద్దరిని చెరో చేత్తో లేవదీస్తూ చెల్లెలి చేతిని శేఖరం చేతిలో పెడుతూ, శేఖరం, నా చెల్లెలి మనస్సు శరీరం కంటే సుకుమారం, అపురూపం కూడాను అన్నాడు. అపురూపమైన వస్తువుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నాకు తెలుసులే సుధాకర్ అన్నాడు శేఖరం నవ్వుతూ. ఆ నవ్వు పరధ్యానంగా ఉన్న సుజాతని పట్టి ఈ లోకంలోకి తెచ్చి మరీ గిలిగింతలు పెట్టింది. దూరంగా ఉన్న ఎవరో, ఈడు జోడు చక్కగా కుదిరింది, కన్నుల పండగ్గా ఉంది అనటంతో సుజాత చటక్కున తల తిప్పి అటువైపు చూసింది. చూస్తుండగానే కలలోలా అన్నీ జరిగిపోయాయి. శేఖరానికి ఎక్కువ సెలవు లేకపోవటం వల్ల వెంటనే వెళ్ళిపోవలసొచ్చింది. ఆ రాత్రి సుజాతని దగ్గరికి లాక్కుంటూ, పెళ్లికూతుళ్ళని వెతుక్కోవటంలోనే నా సెలవులన్నీ అయిపోయాయి. తీరా పెళ్లికూతురు వచ్చేసరికి సెలవే లేదు చూడు అన్నాడు నవ్వుతూ. ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో ప్రవహించి ఏ మారుమూలగా ఉన్న సముద్రాన్నో వెతుక్కొని అందులో వెళ్ళి ఐక్యమైపోయిన మహానదిలా సుజాత శేఖరంలో కలిసిపోయింది. నిన్నటి సుజాత బెరుగుతనం, సంకోచం అన్నీ పోయాయి. అతని పక్కన నిలబడితే అదో అందమైన అనుభూతి తప్ప ఇంకేం కనిపించటం లేదు. ఉండి ఉండి అలా ఏదో పోగొట్టుకోబోతున్న దానిలా బేలచూపులు చూస్తావేం? సుజాత భుజాల చుట్టూ తన చేతులతో పెనవేస్తూ అడిగాడు శేఖరం. ఇన్నాళ్ళు ఈ అమ్మాయి లేకుండానే నేనెలా గడిపానా అనిపిస్తోంది అతనికి. అతని ప్రతి కదలికలో, ప్రతి స్పర్శలో సుజాత పట్ల అనురాగం తొణికిసలాడుతోంది. మాట్లాడవే, నిన్ను నాతో తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను. రావటానికి నీకిష్టమేనా? ఎందుకలా చూస్తావు? నేనేం నీలా బొమ్మలాగా లేనుగా. తన జుట్టు వంక, కనుబొమ్మల వంక, పెదవుల వంక పరిశీలనగా కన్నార్పకుండా చాలాసేపటి నుంచి చూస్తున్న భార్యని వంగి కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. సుజాత చప్పున కళ్ళు మూసుకుంది. అతని పెదాలకుండే స్పర్శ కళ్ళని తాకి లోపల నరాల్లోకి విద్యుత్తులా ప్రవహించినట్లుగా ఉంది సుజాతకి. ఈ కళ్ళే నన్ను ఆకట్టుకున్నాయి. నీ మనసు దేనికి స్థానమో నేనింకా గ్రహించలేదు కానీ కళ్ళు మటుకు అందాల కాలయాలు. చూడు, నాకు తెలియని భావాలకి భాష కూడా నేర్పుతున్నాయి నుదుటి మీద పెదాలతో తాకుతూ అన్నాడు. అయ్యో కాటుక. సుజాత చప్పున కొంగు తీసి శేఖరం పెదవులు కంటిన కాటుక తుడిచేసింది. ఆ రాత్రి తన్నెలా సమాధానపరచాలో, బామ్మగారినెలా సంతృప్తిపరచాలో వివరంగా సుజాతకి కొత్త జీవితాన్ని గురించి పాఠాలు చెప్పాడు శేఖరం. అతను చెప్తున్న ప్రతి మాటని శ్రద్ధగా ఆలకించింది సుజాత. మర్నాడు సుజాతని తీసుకెళ్తున్న శేఖరాన్ని చూసి, ఇంత త్వరగానా? ఒక్క నెల రోజులుంచకూడదు? పోనీ కనీసం 20 రోజులు? అడగలేక అడుగుతున్న సుధాకరాన్ని చూసి శేఖరం ఏమనుకున్నాడో. 15 రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. పెళ్లి తాలూకు సువాసనలు ఇంకా ఇంటిని వదిలిపోలేదు. ఏ మూల చూసినా పెళ్లి తాలూకు ఏదో చిహ్నం కనిపిస్తూనే ఉంది. సుజాత మనసులో భావాలు ద్వంద్వయుద్ధం మొదలుపెట్టాయి. ఒక్కోసారి ఇదంతా అబద్ధం, తనేదో భ్రమలో పడి కొట్టుకుపోతున్నాననిపిస్తుంది. కానీ మరుక్షణంలోనే శేఖరంతో గడిపిన క్షణాలు అనుభూతులుగా మారి
మనసంతా ఆనంద డోలికల్లా ఊగుతున్నాయి. తన వేలికున్న దానిమ్మ గింజ రంగురాయి ఉంగరం చూసినప్పుడల్లా అందులోంచి నవ్వుతున్న శేఖరం కనిపిస్తున్నాడు. శేఖరం వెళ్ళిన 3వ రోజునే ఉత్తరం వచ్చింది. అందులో తనకేం తోచటం లేదని, క్షణం యుగంలా ఉందని, ఏ నిమిషంలోనైనా వచ్చేయగలనని రాశాడు. సుజాతకి అతని ఉత్తరం మరీ కొత్త లోకం ఏర్పరిచింది. ఏమ్మా, ఈ పెళ్ళసలు వద్దే వద్దన్న మనిషివి కదూ, అలా తహతహలాడిపోతున్నావు? 4వ రోజు మళ్ళీ ఉత్తరం కోసం ఎదురుచూస్తున్న సుజాతని శాంత వెక్కిరించింది. ఓ వదినా, తెచ్చిపెట్టుకున్న కోపంతో సుజాత అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయింది. కానీ లేచి యువతలికి వచ్చేసిన వెంటనే మనసు ఎలాగో అయిపోయింది. తన ఆఘాతం దాటి వచ్చేయలేదు. వచ్చేసే కదా శేఖరం చేయందుకుంది. ఏమో, ఎవరు చెప్పగలరు ఈ సంతోషం, ఈ పట్టలేని ఆనందం దేనికన్నా సూచనలేమో. చూస్తుండగానే సుజాత మొహం వివర్ణమైపోయింది. అసలు శేఖరాన్ని పొందకుండా ఉంటే అదో మాట కానీ, ఒకసారి పొంది మళ్ళీ పోగొట్టుకోవాలంటే క్షణంసేపు సుజాత గుండెలు తెలియని భయంతో వణికాయి. ఎక్కడా? ఇదిగో ఉత్తరం వచ్చింది, బయటికి రా. బయట నుంచి వినిపిస్తున్న శాంత మాటలకి సుజాత హృదయం ఎగిరి గంతేసింది. కానీ ఆ చైతన్యం శరీరంలోకి రాకుండా జాగ్రత్తపడి మామూలుగా మెల్లగా యువతలకొచ్చింది. ఇదిగోమ్మా నీ ఉత్తరం, మీ అన్నయ్య పేరిట కూడా రాశారు. శాంత ఉత్తరం చింపుతూ అంది. గదిలోకొచ్చేసి కూర్చుని ఉత్తరాన్ని 1కి 2 సార్లు చదువుకుంది. అందులో సారాంశం. బామ్మగారు కూడా సుజాతని తీసుకురమ్మని గోల చేస్తుందిట. తనకి ఏమీ తోచటం లేదట. శనివారం రాత్రికి తన సొంత కారులోనే వచ్చేస్తున్నట్ట. తిరిగి సోమవారం ఉదయం ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్ళిపోవాలిట. అదే విషయం సుధాకర్కి కూడా రాస్తున్నానని రాశాడు. దారిలో తను ఎక్కడెక్కడ ఆగేది, ఏ ఏ చోట్ల సుజాతని గురించి ఆలోచించేది వివరంగా గుర్తుపెట్టుకొని వచ్చేటప్పుడు ఆయా చోట్లు చూపిస్తానని రాశాడు. ఉత్తరం చాలా వివరంగా, విశేషాలతో, అలంకారాలతో మృదు మధురంగా ఉంది. అసలు దేనికోసమూ ఎదురు చూడకూడదు. అలా చూడటం మొదలు పెడితే కాలమే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. సుజాతకి ఈ జన్మలో శనివారం అనేది రాదనిపించింది. ఎలాగైతేనేం వచ్చింది. సాయంత్రం అవను అయింది. స్నానం చేసి బట్టలు వేసుకొని అలంకరణ కోసం నిలువుటద్దం ముందు కూర్చున్న సుజాతకి అద్దంలో తన ప్రతిబింబానికి బదులు శేఖరం మొహం కనిపించి చిలిపిగా నవ్వి కవ్విస్తోంది. శేఖరం తనెదుట లేకపోయినా అతన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంది. ఒక్కోసారి ఊహ మనిషిని ఎంత పిచ్చివాడిని చేస్తుంది. జడ వేసుకోవటం పూర్తయి ఒకసారి పెట్టుకున్న పూలే సరిగ్గా కుదరలేదని తీసేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉండగా వెనక నుంచి శాంత వచ్చింది. ఏవమ్మోయ్, ఇంకా నీ సింగారం పూర్తి కాలేదా? అతనికి అన్నంలోకి ఏం చేయమంటావు అంది. ఓ వదినా, నాకేం తెలుస్తుంది? కృత్రిమ కోపంతో పెదవులు ముడుచుకుంటూ అంది సుజాత. లేకపోతే నాకు తెలుస్తుందా? మరి గంటలు గంటలు గదిలో కూర్చుని చెప్పుకున్న ఆ కబుర్లేంటో. సుజాత పక్కున నవ్వింది. బావుంది. అయితే నీకేం కూరిష్టం, ఏం పులుసిష్టం? ఇవేనా కబుర్లు? కాకపోతే ఏమోనమ్మా, నాకేం తెలుస్తుంది? మీ అన్నయ్య నన్ను మొట్టమొదట అడిగిన మాట నీకు గుత్తి వంకాయ కూరొచ్చునా అని. గాంభీర్యం తెచ్చిపెట్టుకొని అంటున్న వదినగారి మాటలకి సుజాత కిలకిలా నవ్వేసింది. కంగుమన్న నవ్వులో మనసులో పొంగుతున్న సంతోషం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోందని స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి వంకాయ కూర అంటున్నావు? అప్పుడే సుధాకరం లోపలికొస్తూ అడిగాడు. ఏం లేదు, అన్నంలోకి ఏం చెయ్యాలో సుజాతని సలహా అడుగుతున్నాను. శాంత లోపలికి పారిపోయింది. ఓహో, ఇదెప్పటినుంచి అన్నాడు సుధాకరం వస్తున్న నవ్వు పైట చెంగులో దాచేసుకోవటానికి ప్రయత్నిస్తున్న చెల్లెలి వంక చూస్తూ. ఏమ్మా, నీ పని కాలేదు? అతనొచ్చే వేలైంది, ఇంకో గంటలో వచ్చేయొచ్చు అంటూ సుధాకరం బయటికెళ్ళిపోయాడు. సుజాత మళ్ళీ అద్దం వైపు తిరిగింది. ప్రతిబింబంతో మళ్ళీ సంభాషణ మొదలైంది. అవును, వదిన మాటలు నిజమే. ఈసారి అతనికి ఏమేమి ఇష్టమో అన్నీ అడగాలి. రంగులు కూడా. ఏ రంగు చీరలు ఇష్టమో తెలుసుకోవాలి. తెలుపు అతనికి ఇష్టం ఉంటుందో ఉండదో. కట్టుకున్న తెల్ల చీర వంక చూసుకుంటూ అనుకుంది. ఎలాగో 7 గంటలైంది. హాల్లో గడియారం గంటలు కొట్టింది. సుజాతకి హెచ్చరిక చేసేసి మళ్ళీ తన పని చూసుకోసాగింది. ఆ గంటలు విన్నప్పటినుంచి సుజాతకి కూర్చోబుద్ధి కావటం లేదు. మాటిమాటికి బయటికి తొంగి చూస్తుంది. కారు హార్న్ కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటూ ఇంట్లో అటూ ఇటూ తిరగసాగింది. తలనిండా సువాసనల్ని విరజిమ్ముతున్న మల్లెపూలతో
వాటికి పోటీ పడుతున్నాయా అనేంతటి తెల్లటి బట్టలతో కళ్ళ నిండా మెరుపులు కురిపిస్తూ ఏదో తెలియని చైతన్యంతో కదిలిపోతూ అటూ ఇటూ తిరుగాడుతున్న సుజాతని చూస్తుంటే సుజాతలో ఇంత సౌందర్యం ఉందా అని శాంతకే ఆశ్చర్యం వేసింది. మాటిమాటికి గడియారం చూస్తూ బయటికి అసహనంగా చూస్తున్న ఆడపడుచుని వేలాకోలం పట్టించాలనిపించింది శాంతకి. ఏంటి అలా కాలు కాలిన పిల్లిలా ఇల్లంతా కలియ చేస్తున్నావు? ఆ మాత్రం ఆలస్యం కాకపోతే అందమేముందిలే. అసలింతకీ బయలుదేరాడో లేదో? చిచి, అలా అనుకుదినా. నాకు ఉత్తరం రాసి ఎలా రాకుండా ఉంటారు? ప్రపంచంలో ఇదెక్కడన్నా సంభవమా అన్నట్టు చూసింది సుజాత. ఏమో, మామూలు మనిషా? అనుకోగానే బయలుదేరేందుకు? అధికారం గల ఆఫీసరాయే. ఏ క్షణంలో ఏ అవసరమైనా రావచ్చు, ఆగిపోవచ్చు. పో వదినా. అవునులే, నీకు తమాషాగా ఉంది కదూ. సర్లే, నిజంగా రారేమో. నీ వంటలన్నీ తీసుకెళ్ళి అవతల పారేయి. పాపం ఇందాకట్నుంచి కష్టపడి చేశావు కదూ. కోపంగా సుజాత అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయింది. ఇది మరీ బావుందమ్మా. ఆయనగారు రాకపోతే మానోళ్ళేమయ్యాయి? మధ్య మమ్మల్ని పస్తులు పడుకోమ్మంటావా ఏంటి? శాంత నవ్వుతూ వెళ్ళిపోయింది. వదినగారి దగ్గర్నుంచి లేచి వచ్చేసిన సుజాతకి అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజమే, ఒకవేళ అతను నిజంగా రాకపోతే? వస్తాడని మనసు గట్టిగా చెప్తుందేమో. వదినన్నట్లు హఠాత్తుగా ఏ అర్జెంటు పనైనా తగిలితే? హఠాత్తుగా సుజాతకి ఆ రాత్రి ఆ నిశ్శబ్దం, తను అలా ఎదురు చూడటం అంతా చప్పగా అనిపించింది. ఏదో తెలియని నీరసం గుండెల్లో ప్రవేశించి ఉత్సాహాన్నంతా లాగేసింది. అసలు ఇవాళకి తనెంత అలంకరణ చేసుకుందెందుకు? అన్నయ్య వదిన చూస్తున్నారనే సిగ్గు కూడా లేకుండా చిచి, తను సామాన్యంగా ఎందుకుండలేదు? ఒకవేళ అతను వస్తే ఏ అలంకరణ లేక ఉదాసీనంగా ఉన్న తన్ని చూసి ఏమనుకుంటాడు? నే రావటం అనేది ఈ అమ్మాయికి ఏమంతా గొప్ప విషయంగా లేదు కాబోలు అనుకోడు? వస్తూనే మొదటి చూపులోనే అతని మనసు నొప్పించడం కాకూడదు. తల్లోంచి వద్దు తీసేద్దాం అనుకుంటున్న పూలని సుజాత చేతులు ఈ ఆలోచన రాగానే మళ్ళీ ఆపేశాయి. ఇంతలో వాకిట్లోంచి సుధాకరం అన్న పిలుపు వినిపించింది. ఎవరు అంటూ యువతలకొచ్చింది సుజాత. వచ్చింది రంగధామం. అన్నయ్య ఉన్నారమ్మా అన్నాడతను. కొత్త అలంకరణతో రాత్రి రాణిలా మెరిసిపోతూ వచ్చి గుమ్మంలో నిలబడిన సుజాతని చూస్తూ. ఉన్నారు, పిలుస్తాను కూర్చోండి. వరండాలో ఉన్న కుర్చీ చూపించి వెనక్కి తిరిగి లోపలికొచ్చేస్తుండగా ఎవరు అంటూ ఇంతలో సుధాకరమే బయటకొచ్చాడు. కాటేజీకి ట్రంకాలొచ్చిందోయ్. శేఖరం కారు యాక్సిడెంట్ అయిందట. ముందుకడుగులేస్తున్న సుజాత చటుక్కునాగిపోయి గిరుక్కున వెనక్కి తిరిగింది. బెజవాడికి 30 మైళ్ళ దూరంలోనే కారేదైనా పంపించాలి. కారా? యాక్సిడెంటా? శేఖరం సంగతేనా నువ్వు చెప్పేది? కంగారుగా అన్నాడు సుధాకరం. గుమ్మం దాకా వచ్చిన సుజాత స్థానువులా నిలబడిపోయింది. ప్రపంచమంతా గిర్రును తిరిగినట్టయింది. ఏదో తెలియని శక్తి సుజాతని తేలిక చేసేసి భూమి మీద నుంచి ఆకాశంలోకి విసిరేస్తోంది. శూన్యంలో గిరగిరా తిరుగుతున్న సుజాత నుంచి తల్లో పూలు, వంటిమీద బట్టలు విడిపోయి భూమి మీదకి రాలిపోతున్నాయి. గుమ్మాన్ని చేత్తో గట్టిగా పట్టుకున్న సుజాతకి తను కెవ్వుమనటం కానీ, రంగధామంతో మాట్లాడుతున్న అన్నగారు తుల్లిపడి గబగబా వెనక్కొచ్చి పడిపోబోతున్న తన్ని చేతిలో పట్టి ఆపటం కానీ సుజాతకి తెలీదు. సుజాతకి మళ్ళీ మెలకువ వచ్చేసరికి తన మంచం మీదున్నట్లుగా ఎవరో తలవైపు కూర్చొని తన మొహం మీదకి వంగి ఆదుర్తగా పరిశీలిస్తున్నట్లుగా తోచింది. వదినా? అస్పష్టంగా ఉన్న పొరల మధ్య తలుక్కుమన్న ఒంటిరాయి ముక్కు పుడకని చూసి తన దగ్గర కూర్చున్నది వదినగారని గ్రహించిన సుజాత మెల్లగా నీరసంగా అంది. మెలకువ వచ్చిందా? మృదువుగా అడిగింది శాంత. ఆయనకేమైంది? సుజాతకి గుర్తొచ్చింది యాక్సిడెంట్ అయిందని. ట్రంకాలొచ్చిందని మరో కారు పంపించాలని చెప్తున్నాడు. మరి కారు పంపించాలంటే మనుషులు బాగా గాయపడ్డారన్నమాట. శేఖరానికి ఎలా ఉంది? తనెవర్ని అడగాలి? పూర్తిగా మెలకువ వస్తే లేచి కొంచెం వేడివేడి కాఫీ తాగు. కంగారు పడకు. అన్నయ్య కారు తీసుకునెళ్ళి చాలాసేపయింది. ఈ పాటికి తిరిగి వచ్చేస్తుండొచ్చు. సుజాత ధైర్యం చెప్తున్నట్లుగా దగ్గరికి వంగి చెప్పింది. చాలాసేపయిందా అన్నయ్య వెళ్ళి? అస్పష్టంగా అంది సుజాత. అంతకంటే ఏం అడగాలో తోచలేదు. తన దురదృష్టాన్ని ఈ పాటికి కారులో వేసుకుని సుధాకరం తిరిగొస్తుండొచ్చు. అంతకు మించి చెప్పదలుచుకోలేదులా ఉంది శాంత. నువ్వు లేచి కాఫీ తాగు, కాస్త ప్రాణం వచ్చినట్లుంటుంది.
సుజాత కళ్ళ నుంచి పక్కలకి వెచ్చగా కారిపోతున్న నీళ్ళని చేత్తో తుడుస్తూ అంది శాంత. తన మనసు కూడా ఎలాగో ఉంది. ఇందాక తమాషాకి అతను రాలేదేమో అని తను ఎగతాళి చేసింది. ఎన్నడూ లేంది తన నోటి నుంచి అలాంటి పరిహాసం ఎందుకొచ్చిందివాళ? సుజాత లేచి కూర్చుంది. ఇంకాసేపు పడుకో, అప్పుడే లేవకు అంటూ వదిన వారిస్తున్నా లక్ష్య పెట్టకుండా, నేనప్పుడే ఈ పెళ్ళొద్దని చెప్పలేదు. మీరెవరూ నా మాట వినలేదు. నాకు తెలుసు. అత్తయ్య మాట అక్షరాల నిజమవుతుంది. హఠాత్తుగా మోకాళ్ళ మీద తలదించుకుని ఏడవటం మొదలుపెట్టింది సుజాత. ఇది మరీ బావుంది. ఏమిటా పిచ్చి మాటలు? మందలించింది శాంత. మొదట్నుంచి నా మాటలు ఇలాగే తోసేశారు. నాకు తెలుసుదినా, నా క్షోభ, నా భయం మీరిప్పుడు ఆలోచించలేరు. లేకపోతే ఇన్ని దేశాలు కారులో తిరిగిన మనిషికి ఈ యాక్సిడెంట్ ఏంటి? నా దురదృష్టం కాకపోతే నువ్వు అన్నయ్య కలిసి అతన్ని మోసం చేసి నన్ను అతనికి అంటగట్టారు. వెక్కిళ్లతో సుజాత పక్కలు కదిలిపోతున్నాయి. అర్థం లేని ఈ మాటలకి ఏం జవాబు చెప్పాలో శాంతకి తోచలేదు. అవతల గదిలోంచి పిల్లాడి ఏడుపు వినిపించటంతో లేచి వెళ్ళింది. ఒంటరిగా శూన్యంలో మిగిలిపోయిన సుజాతకి దుఃఖం మరింత కట్టలు తెంచుకుని ప్రవహించింది. ఎన్ననుకుంది తను? అతనికి ఎన్ని చెప్పాలనుకుంది? ఈ 10 రోజుల్లో అతనితో తను గడపబోయే జీవితాన్ని గురించి ఎన్ని కలలు కంది? అసలు ఈ విషయం ఎలా మర్చిపోగలిగింది? అసలు పెళ్ళైన తర్వాత అతని వెంట ఉండకుండా తను దూరంగా ఎందుకుంది? తన కోసం ఆత్రంగా పరిగెత్తుకొస్తూ పడి దెబ్బలు తినటం. భగవాన్! రక్తపు మడుగులో తేలుతున్న శేఖరం సుజాత కళ్ళ ముందు మెదిలాడు. ఇంతలో మళ్ళీ గదిలో అడుగుల చప్పుడు వినిపించింది. సుజాత తలెత్తకుండానే మరింత ఏడుస్తూ, వదినా, అన్నయ్య ఇంకా రాలేదేం? వెంట అసలు నన్నెందుకు తీసుకెళ్లకుండా వెళ్ళాడు? నేనేం చెయ్యను అంటూ అస్పష్టంగా అంది. బలంగా ఉన్న చెయ్యి మృదువుగా సుజాత చేతి మీద పడింది. అన్నయ్య! స్పర్శతో ఉలిక్కిపడి తలెత్తి చూసిన సుజాత కొయ్యబారిపోయింది. తను చూస్తున్నది వాస్తవమో అబద్ధమో అర్థం కాలేదు. ఎదురుగుండా నలిగిన బట్టలతో చెదిరిపోయిన జుట్టుతో కొంచెంగా అలసటగా చిన్నగా నవ్వుతూ శేఖరం నిలబడున్నాడు. సుజాత! అతని కంఠం బరువుగా జీరగా వినిపించింది. మీరా? ఇంకా తన కళ్ళు తన్ని మోసం చేస్తున్నాయేమోనని అనుమానంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది. నేనే దాదాపు మృత్యుముఖంలోకి వెళ్ళి వెంట్రుక వాసిలో తప్పించుకొని బయటపడొచ్చాను. మంచం మీద కూలబడుతూ అన్నాడు శేఖరం. సుజాత అతని ఒళ్ళో వాలిపోయింది. ఒకవేళ ఇది కలే అయితే, తన మతి భ్రమిస్తే అది శాశ్వతంగా ఉండిపోవాలనిపిస్తోంది సుజాత మనసుకి. మీరేనా? మీరే అని ఇది నిజమని చెప్పండి. శేఖరం చేతిని గట్టిగా 2 చేతులతో పట్టుకుంటూ అంది. సుజాత మాటలకి జవాబుగా శేఖరం తల నిమురుతూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఎవరిదో కంఠం వినిపించటం వల్ల కాబోలు బాబుకి పాలిస్తున్న శాంత అలాగే లేచి వచ్చింది. వస్తూనే గుమ్మం లోపల నుంచి కనిపిస్తున్న దృశ్యం చూసి తెల్లబోయి గబగబా బయట చెంగు సరిచేసుకుంది. గుమ్మంలో కనిపించిన శాంతని చూసి శేఖరం నవ్వాడు. లేచి నిలబట్టానికి వీల్లేనంత గట్టిగా పెనవేసుకుని ఒళ్ళో ఉంది సుజాత. నా కళ్ళని నమ్మలేకపోతున్నాను అంది శాంత లోపలికొస్తూ. సమాధానంగా శేఖరం నవ్వుతూ, నేను అంతే. మిమ్మల్నంతా మళ్ళీ చూస్తాననుకోలేదు. అదృష్టం కొద్దీ బయటపడ్డాం గాని కారు తుక్కు అయింది. శేఖరం చెప్పటం మొదలుపెట్టాడు. కారు ఖాళీగానే వస్తుంది కదా అని తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళని కూడా ఎక్కించుకొచ్చాడట. అప్పటి వరకు అతనే డ్రైవ్ చేశాడట. కొద్దిగా అలసట అనిపించి వెనక కూర్చున్న వాళ్ళల్లో డ్రైవింగ్ బాగా తెలిసిన అతన్ని స్టీరింగ్ తీసుకోమన్నట్ట. అలా చెప్పి తను వెనక కూర్చున్నట్ట. ఆ కూర్చోవటంలో బ్యాక్ డోర్ సరిగ్గా పడలేదు. ఆ పడకపోవడమే శేఖరం క్షేమంగా తిరిగి రావటానికి కారణమైంది. ఎదురుగుండా వస్తున్న లారీని తప్పించటానికి పక్కకి తిరిగిన అతను మరీ 2 సైకిళ్ళు అడ్డు రావటంతో అవి 2 అడ్డదిడ్డంగా రోడ్డు మధ్య పరిగెత్తటంతో వాటిని తప్పించుకోవటంలో కారు వెళ్ళి పక్కనున్న చెట్టుకి గుద్దుకుంది. అంతా క్షణంలో జరిగిపోయింది. వెనక కూర్చున్న శేఖరం మరో అతను తలుపు సరిగ్గా పడకపోవటంతో విసిరేసినట్టు వెళ్ళి అంత దూరాన పడ్డారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతను మటుకు చెట్టు గుద్దుకొని తలకిందులైన కారులో ఇరుక్కుపోయాడు. అతనికి మటుకు బాగా గాయాలు తగిలాయి. శేఖరం చెప్తున్న దానికి సుజాత, శాంత ఇద్దరూ ఊపిరి పీల్చటం మర్చిపోయి వింటున్నారు. అదృష్టవశాత్తు అక్కడికో 1/2 మైలు దూరంలో చిన్న ఊరు ఉంది. అక్కడికెళ్ళి అక్కడున్న బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్లో నుంచి
బెజవాడికి ఫోన్ చేశారు. సుధాకరం కారు తీసుకుని వచ్చేసరికి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ మరి ముగ్గురి సాయంతో కారు సరిచేసి దెబ్బతిన్న అతన్ని యువతలికి లాగారు. అతనికి ఒంటి మీద స్పృహ లేదట. హాస్పిటల్లో చేర్చామని చెప్పాడు. వారేరి అంది శాంత సుధాకరాన్ని గురించి అడుగుతూ. నాతో పాటు వెనక కూర్చున్న అతన్ని ఇంటి దగ్గర దించి కారు ఇచ్చేసి రావటానికి వెళ్ళారు. వదిన వచ్చింది. లేచి సరిగ్గా కూర్చోవాలని కాసేపు అనిపించింది సుజాతకి. కానీ లేచేందుకు ఓపికే లేకపోయింది. ఇంతలో సుధాకర్ వచ్చాడు. సుజాత లేచిందా? ఎలా ఉంది అంటూ. రంగధామం వచ్చి యాక్సిడెంట్ అయిందనగానే నిలబడ్డది నిలబడ్డట్టే విరుచుకు పడిపోయింది. శేఖరంతో అన్నాడు. అలాగా, నాకు చెప్పనే లేదు. ఏం చెప్పమంటావు? నిన్ను సవ్యంగా చూసిన తర్వాత కానీ నా మతి నాకు తిరిగి రాలేదు అంటూ శాంతవైపు తిరిగి, ఏమే, వేడినీళ్ళు స్నానానికి ఉన్నాయేమో చూడు, స్నానం చేస్తే గాని కాస్త ప్రాణం రాదు అన్నాడు. శాంత లోపలికి వెళ్ళిపోయింది. అబ్బా, ఇవాళ లేచి ఎవరి మొహం చూశామో గాని అందరం అదృష్టవంతులం. ఏది, మీ చెల్లెలు కాస్త కాఫీ అయినా ఇచ్చిందా నాకు అని శాంత అని పిలుస్తూ సుధాకర్ లేచి లోపలికి వెళ్ళాడు. ఆ రాత్రి పడుకోబోతుండగా, ఇంకా ఎందుకు అలా మాటిమాటికి కళ్ళనీళ్లు పెట్టుకుంటావు? నేను క్షేమంగానే తిరిగొచ్చేశానుగా అన్నాడు శేఖరం సుజాతని దగ్గరికి లాక్కుంటూ. మీరు ఆడపిల్లయితే అప్పుడు తెలిసేది మీకు, కన్నీళ్ల మధ్య నవ్వుతూ అంది సుజాత. అబ్బో అలాగా, నేను ఆడపిల్ల అయితే నువ్వు మగపిల్లాడిగా పుట్టొద్దు మరి అన్నాడు శేఖరం. నిజంగా నాకేదో పీడకల జరిగిపోయినట్లు అనిపిస్తోంది. భర్త చేతుల్లో ఒదిగిపోయి గుండెలు కంటుకుపోతూ అంది. నేనిలా తిరిగి రావటం కేవలం నీ అదృష్టమే సుజాత. తిరిగొస్తుంటే నాకదే అనిపించింది. భగవంతుడెప్పుడూ చాలా మంచివాడని బామ్మ అంటూ ఉంటుంది. ఇలాంటి భార్యనిచ్చి జీవితం లేకుండా చేస్తే ఏమైపోవాలి నేను? సుజాతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. నిజమే, నేను అదృష్టవంతురాలినే. ఆ నమ్మకం నాకిప్పుడు ఏర్పడింది. ఇక నుంచి మీరు క్షణం కూడా నన్ను వదలొద్దు. మీరు పక్కనుంటే ఎంతో అందమైన భావాలనిచ్చే ఊహ మీరు లేకపోతే నాకు నరకాన్ని చూపిస్తుంది. నేనది భరించలేను. ఆగి ఆగి అస్పష్టంగా అంది సుజాత తన్ని బలంగా చుట్టేసిన భర్త చేతుల్లో మరింత ఒదిగిపోతూ. కథ సమాప్తం. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.